అసెంబ్లీ వేదికగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వినిపించిన అసంతృప్తి గలంతో ప్రభుత్వం ఇరకాటంలో పడిందా? ఎమ్మెల్యేలు లేనిదే ప్రభుత్వం ఎక్కడిది అన్న రాజగోపాల్ ఘాటు వ్యాఖ్యలతో సర్కార్ ఇబ్బంది పడిందా? నిధుల విడుదల విషయంలో ప్రభుత్వం వివక్ష చూపిస్తుందన్న రాజగోపాల్ మాటలతో ఎమ్మెల్యేలు ఏకీభవిస్తున్నారా? కోమటిరెడ్డికి తోడుగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు నిలవడం ప్రభుత్వాన్ని మరింత చిక్కుల్లో పడేసిందా? లెట్స్ వాచ్ ది స్టోరీ. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడిన మాటలు హాట్ టాపిక్ గా మారాయి. ఎమ్మెల్యేల మనసులో మాట రాజగోపాల్ రెడ్డి కుండబద్దలు కొట్టినట్లు శాసనసభలో చెప్పడంతో ఒక్కసారిగా ప్రభుత్వం చిక్కుల్లో పడింది. అసెంబ్లీలో విద్య, ఇరిగేషన్, R&B, హెల్త్ పద్ధతులపై మాట్లాడిన రాజగోపాల్ రెడ్డి ఒక్కసారిగా తన మనసులో ఉన్న అసంతృప్తిని వెల్లగక్కారు. దీంతో ప్రభుత్వం చిక్కుల్లో పడింది. ఎమ్మెల్యేలకు నిధుల కేటాయింపులో జరుగుతున్న వివక్షను కూడా కుండబద్దలు కొట్టినట్లు అసెంబ్లీ వేదికగా రాజగోపాల్ రెడ్డి చెప్పడంతో మంత్రులు అవాక్కయ్యారు. మధ్యలో వారించే ప్రయత్నం చేసినా ఆయన వెనక్కి తగ్గకుండా మరింత అసంతృప్తిని వెలిబుచ్చారు. గత కొంతకాలంగా ప్రభుత్వంపై సీరియస్ గా ఉన్న రాజగోపాల్ రెడ్డి ఇదే అంశాన్ని శాసనసభ వేదికగా చెప్పడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతుండగా ఎమ్మెల్యేలు ఆనందం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి, మంత్రుల నియోజకవర్గాలకే నిధులు వెళ్తున్నాయని, ఎమ్మెల్యేలు లేనిదే ప్రభుత్వం ఎక్కడిదని రాజగోపాల్ రెడ్డి ప్రశ్నించడం రేవంత్ రెడ్డిని ఇబ్బందుల్లో పడేసింది. ప్రతిపక్షం లేని లోటును రాజగోపాల్ రెడ్డి సభలో తీర్చారన్న వాదన ఉంది. రాజగోపాల్ రెడ్డి స్పందించిన ప్రశ్నలకు ప్రభుత్వం ఉక్కిరి బిక్కిరికి గురైందని వాదన ఉంది. రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతున్నప్పుడు ఆయన నియంత్రించేందుకు ప్రయత్నించినా మైక్ కట్ చేస్తే మరింత ప్రమాదమని ఆయనను టచ్ చేయడానికి కూడా మంత్రులు సాహసించలేదన్న వాదన ఉంది. చెప్తా, నాకేం భయం లేదు. అధ్యక్ష ఏమంటారు అంటే, నేను అధికార పార్టీ ఎమ్మెల్యేకి ఒక మాట చెప్తున్నావు బాధతోటి అధ్యక్ష. కేవలం మంత్రుల నియోజకవర్గంలో, ముఖ్యమంత్రి నియోజకవర్గంలో కాంట్రాక్టర్లు పనిచేస్తున్నారు, వాళ్ళు బిల్లు వస్తున్నాయి, కానీ ఎమ్మెల్యేల నియోజకవర్గంలో మాత్రం బిల్లులు రావడం లేదు అధ్యక్ష. ఇది ఎందుకు? ఎమ్మెల్యే లేకుంటే ముఖ్యమంత్రి, మంత్రులు ఉన్నారు అధ్యక్ష. ఈ ప్రభుత్వం ఉందా? ఈ ఎమ్మెల్యేలు అందరూ కలిస్తేనే ప్రభుత్వం, గవర్నమెంట్ ఫామ్ అయింది. గవర్నమెంట్ ఫామ్ అయితేనే ముఖ్యమంత్రి, మంత్రులు. మంత్రుల చుట్టూ అడుక్కోవాల్సిన పరిస్థితి, ముఖ్యమంత్రి దగ్గర బిల్లు కోసం పోవాల్సిన పరిస్థితి ఏంటి అధ్యక్ష? ఇది కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తూ మిత్రపక్ష ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడారు. మిత్రపక్ష పార్టీగా ఉండి తాను ప్రభుత్వంపై మాట్లాడలేకపోతున్నానని చెప్పుకొచ్చారు. ఖమ్మం జిల్లాకు ప్రభుత్వం నుంచి నిధులు వస్తున్నాయని అన్న రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలను సమర్థిస్తూనే మంత్రులకే నిధులు వెళ్తున్నాయని, ఎమ్మెల్యేలకు అందటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రులు శాంక్షన్ చేస్తున్నా ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సంతకం చేయడం లేదని ఆరోపించారు. మధ్య సమన్వయం లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు సాంబశివరావు. ఎమ్మెల్యేలకు నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు కూనంనేని. మా తమ్ముడు రాజగోపాల్ రెడ్డి గారు చెప్పాడు, మొత్తం ఖమ్మంకే వెళ్ళిపోతున్నాయి ముగ్గురు మంత్రులని. మరి ఆ ముగ్గురు మంత్రులకు వెళ్తున్నాయో నాకు తెలియదు, కానీ మాకైతే రావట్లేదు. వాళ్ళు చెప్పాలి. ఎందువల్లంటే మా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారేమో నేను పెట్టినంటే శాంక్షన్ అని రాస్తాడు. అక్కడికి వెళితే ఒక పని అవ్వదు. 2.5 ఏళ్ల నుంచి తిరుగుతున్నానండి, ఒక్క పని కాలేదు. అట్లనే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కూడా, ఆయన కూడా వెంటనే శాంక్షన్, ఒక్క పని కాలేదు. ఇంకా జనం ఏమనుకుంటారంటే స్నేహ పార్టీ కదా, మిత్ర పార్టీ కదా, వీళ్ళకి ఏమైనా అదనంగా వస్తున్నాయో అనుకుంటారు. ఏమీ రావట్లేదండి, ఏమీ రావట్లేదు. నేను ఇంకా చెప్పకూడదు, కానీ నేను ఏదో అంటారు చూసారా, తిట్టాలంటే తిట్టలేను, విమర్శ పెట్టలేను. ఏం చేయాలో వీళ్ళు ఫ్రీగా ఉన్నారు. వీళ్ళు మాట్లాడాలంటే ఇష్టం వచ్చినట్టు మాట్లాడగలుగుతున్నారు. అదే మీరు మాట్లాడాలంటే మాట్లాడగలుగుతున్నారు. నేను మాట్లాడాలంటే ఏం చేయాలి? స్నేహితులు కాబట్టి గట్టిగా మాట్లాడలేను. మీరు దాన్ని జస్ట్ యూఆర్ టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ మై లీనియన్సీ, మై సెన్సిటివిటీ. సో అది ఎక్కడో చోట మాకేం అదనంగా వద్దు సార్. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి పద్ధతులపై చర్చల్లో పాల్గొనే అవకాశం ఇవ్వడం ప్రభుత్వాన్ని ఇరకాటంలో పడేసిన వాదన ఉంది.
మొదటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్న రాజగోపాల్ రెడ్డికి సభలో పద్దులపై మాట్లాడే అవకాశం ఇవ్వకుండా ఉండాల్సింది అన్న వాదన ట్రెజరీ బీచ్ నుంచి వ్యక్తమవుతోంది. రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలతో ప్రభుత్వం ఇబ్బందుల్లో పడిందని అసెంబ్లీ వేదికగా సొంత పార్టీ ఎమ్మెల్యే నిరసన వ్యక్తం చేయడం రేవంత్ సర్కార్కు నష్టం కలిగింది అన్న వాదన ఉంది. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యలు రేవంత్ సర్కార్ను డిఫెన్స్ లో పడేశాయి. మునుగోడు ఎమ్మెల్యే మాటలకు తోడుగా సిపిఐ ఎమ్మెల్యే కూనంనేని తోడవడం అధికార కాంగ్రెస్ కి మరింత చిక్కుల్లో పడేసినట్టయింది. ఎమ్మెల్యేలు ఉన్న అసంతృప్తిని రేవంత్ సర్కార్ గుర్తించి సరిచేస్తుందా లేక అభివృద్ధి నిధులు కేటాయించకుండా లైట్ తీసుకుంటుందా చూడాలి.